కావేరి, ఏంటమ్మా ఇదంతా? ఏంటి కావేరి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నువ్వేం చేస్తున్నావు? ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. పంతులు గారు, మీరు చెప్పిన ముహూర్తానికి అమ్మని నాన్నని తీసుకొచ్చాను. ఇక తాళి కట్టించడం ఒక్కటే మిగిలింది. కరెక్ట్ సమయానికి తీసుకొచ్చానుగా. సరైన సమయానికి తీసుకొచ్చావమ్మా. కావేరి, ఏంటి పిచ్చి పనులు? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? డాడీ, అమ్మ మెల్లో నల్లపూసలు తప్ప తాళి బొట్టే లేదు. ఎప్పుడైనా ఆడవాళ్ల మెడలో తాళి లేకుండా ఉండకూడదని మన పంకజం చెప్పింది. అవునయ్య గారు, అమ్మగారు మెళ్ళో తాలిబొట్టు లేదు కదండి. అందుకని ఈ రోజు మీ పెళ్లి రోజు కాబట్టి మా అందరి ముందు మీరు అమ్మ మెళ్ళో తాళి కట్టాలి. అది మేమందరం చూడాలి. అందుకే ఈ ఏర్పాట్లన్నీ చేశాను. తాళి కట్టిన తర్వాత కేక్ కట్ చేద్దాం. కావేరి, చిన్న పిల్లవి కదా అని ఊరుకుంటుంటే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏంటి ఫైర్ అవుతున్నారు? ఏంటి కావేరి మీద అంత ఫైర్ అవుతున్నారు? తను చేసిన దానిలో తప్పే ఉంది. ఏ మీరిద్దరు భార్య భర్తలు కాదా? మీరే చెప్పారు కదా, ఈవిడ నా భార్య, 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చానని గొప్పగా చెప్పుకున్నారు కదా. అలాంటప్పుడు అందరు ముందు తాళి కట్టడానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు డాడ్? పంతులు గారు, ఆ తాళి తీసుకురండి. డాడ్, తాళి తీసుకోండి. కృష్ణ, నీకేం తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు. నాకు తెలీదా? ఏం తెలీదు? నాకంత తెలుసు. ఉంటే 100% మీకు భార్యలాగా ఉండాలి. అంతేగాని మెడలో తాళి లేకుండా ఎలా ఉంటుంది? డాడ్, కావేరి చేసింది 100% కరెక్ట్. మా అందరి ముందు మీరు తన మెళ్ళ తాళి కట్టాలి. అప్పుడే మీరిద్దరు భార్యాభర్తలను మేము ఒప్పుకుంటాం. తీసుకుని కట్టండి. నేను కట్టను. ఏ ఎందుకు కట్టరు? అంటే ఆవిడ మీకు భార్య కాదా? ఇన్ని రోజులు మాకు మీరు అబద్ధం చెప్పారా? కృష్ణ, నా మీద అరవడం కాదు డాడ్, అందరి ముందు ఆవిడ్ని మీ భార్య అని నిరూపించడానికి. డాడ్, తీసుకోండి.
తీసుకోండి డాడ్, తీసుకొని తన మెళ్ళో కట్టండి. కట్టండి డాడీ. ముహూర్తం టైం అవుతుంది. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే ధియే స్మరామి. ఓం మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత. కట్టండి. చూస్తారే, కట్టండి. కట్టండి డాడీ. కట్టండి డాడ్. కట్టండి అయ్యగారు. ఏంటండి ఆలోచిస్తున్నారు? అందరూ అడుగుతున్నారు కదా, కట్టండి.